నారాయణఖేడ్ పట్టణంలో డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ వాండరర్స్ బుల్లెటిర్స్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు బాలికల పరిశుభ్రత, కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అడ్వకేట్ చైల్డ్ రైట్స్ అడ్వకేట్ అనుపమారెడ్డి, డిఎస్పీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువులో ముందుకు సాగి సమాజంలో ఉన్నత స్థానాలు సంపాదించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఇదంతా క్యూరియాసిటీ మీరు మీలో డెవలప్ చేసుకొని వీళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఓకే, సో all the best, make the best out of the team, and I once again congratulate Dignity Drive Foundation for pulling up such an amazing event. చెప్పారు, మీకు ఏదైనా గోల్ పెట్టుకోవడం మాత్రమే సరిపోదు, ఆ గోల్ని ఎట్లా రీచ్ అవ్వాలని వెళ్ళినప్పుడల్లా పిల్లలు చెప్తుంటారు, మీరే చెప్తుంటారు కదా, నాకు సగం మంది పోలీస్ అవ్వాలన్నదే చెప్తారు, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి చెప్తారు. బట్ వెన్ ఐ ఆస్క్ యూ ఎట్లా అవుతారు అంటే మనకు అంత 100% క్లారిటీ ఉండదు. ఇట్స్ నాట్ రాంగ్, ఎవరికి 100% క్లారిటీ. మేబీ ఇదంతా ప్రైమరీ స్కూల్లో ఉండొచ్చు అప్పుడు. సో గత ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నేను ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాను. మీ అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే చేసి మన ఊరికి ఇంత దూరం ఆమె రావడము, మనం ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం కూడా చాలా అదృష్టం ఉంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. రెనీ, థ్యాంక్ యూ సో మచ్. Miss Rainy Grace Garu, she always gets happy through serving the society. She is not only generous but also conducted many camps and events. Hello everybody. I welcome SP sir, Sub Collector Madam, Dr. Sanjeev Reddy Garu, Rainy Grace here. All under పెద్దలందరికీ నమస్కారం. రెడీ నాకు పరిచయం అయ్యి చాలా ఇయర్స్ అయింది. మేము నెలకు ఒకరోజు పని చేయాలంటేనే ఇట్లాంటి సేవలు చేయలేము. ఆమె ఎవ్రీడే పనిచేస్తుంది. మా పాఠశాలకు సంబంధించి అనేక విషయాల పట్ల మా ఉపాధ్యాయులందరూ మంచి అవగాహన కలిగిన మేము కానీ సిద్ధాంతం ఏంటంటే, నాకు నా పాలసీ అయితే విద్యార్థులకి ఇవాళ జనరేషన్ చాలా యంగ్ జనరేషన్ విద్యార్థులు కూడా చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళు మాకు మా దగ్గర We are honored to introduce Women and Child Rights Advocate Miss P. Anupamareddy Garu, an advocate and women and child. అందరూ టాపర్స్. తెలంగాణ రాష్ట్రంలో నారాయణఖేడ్ ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ పాఠశాల నుండి ఈరోజు టాప్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ కూడా సాధించినట్టు కనుక నారాయణఖేడ్ చాలా ముందుకు పోయింది. ఇంకా మనకు సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిగ్గా అవకాశాలు లేవు, చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నది. ఇంకా మనము మీకు సదుపాయాలు కల్పిస్తే ఇంకా ముందుకు పోతారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి, నేను ఈ ఫౌండేషన్ వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వారికి ఎప్పుడు కూడా సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నేను మర్చిపోయాను, వారి వాలంటీర్స్ ప్లస్ ఈ బైక్ రైడర్స్. సార్ మేడం అంత దూరం నుండి వస్తారు మీరు బైక్ మీద ఎందుకు నేను అడిగితే వాళ్ళు బైక్ రైడర్స్ గురించి చెప్పారు. అన్ని సేఫ్టీ మీద తీసుకొని వస్తారు. They are not bike riders, but bike warriors. They are warriors. అదే చెప్పారు మేడం నాకు మా సోదరిమణి గ్రేసీ గారు. కాబట్టి ఈరోజు రోడ్డు భద్రత గురించి, తర్వాత హెల్త్ గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మా ప్రభుత్వం కూడా మీకు అందరికీ తెలుసు, నాణ్యమైన భోజనం అందియాలి, పౌష్టికాహారం అందియాలి,
అంగన్వాడీ నుండి హై స్కూల్ పిల్లల వరకు కూడా పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారు. For taking out this initiative and organizing this event. I also congratulate local MLA Sanjeev Reddy Garu to render support for these type of functions, because without local support it is highly impossible to conduct these type of events. So thank you from my side. And also the topic chosen for the day is very, very important. You all know road safety and health. These two are very important topics. Just I will render some data in front of you. The Sangareddy district is located in such a manner that there are two national highways passing through the district, the Mumbai Highway and Nanded Highway. And for your knowledge, last 2 years, 2023, we have recorded 433 deaths, fatal road accident, out of which 433 people died on road in 2023. In 2024, the figure was 434. And in 2025 till July 31st, the figure has already crossed 300. So this is very alarming, and the major reason occurred were two-wheelers involved, bike, scooty, or somewhere auto also. And the main reasons are drunken driving, minor driving, and driving without helmet, that is proper protective gear. So to raise awareness, police department is also conducting awareness program in police station wise, also in schools, colleges, wherever this students are there, wherever people are there. But apart from that, NGOs like Dignity Drive Foundation and some other NGOs who are working hard to raise awareness among people. So this is a joint initiative, and also we are getting enough support from our local leaders also in these type of programs. So my whole point is, whoever present here in this hall, at least don't drive when you are minor. అది మనకి ఆల్రెడీ మన దగ్గర ప్రొవిజన్ ఉంది, మైనర్కి లైసెన్స్ వద్దు. సో యూ డోంట్ గెట్ లైసెన్స్, సో డు నాట్ డ్రైవ్, మైనర్ డ్రైవ్ చేయకండి. అండ్ ఆల్సో డ్రంక్ అండ్ డ్రైవ్, ఇది నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ ఏరియాలో చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. ద మేజర్ రీజన్ ఈజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్ తెలంగాణ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్, because national highway and also you are driving in long lane, and because of that major accidents are happening, and in many of the cases the vehicle is also unidentified. So as a message I can say that please, whoever present here, parents of the minor children, please don't give your vehicle to the hand of minor children, and also tell them not to do all these activities even with their friends. One more thing is, how many of you are using mobile phone? Any school children? I think you are too young to use it. So those after 1 or 2 years, all of you will use mobile phone, and that time you will be facing so many challenges like cyber fraud, OTP fraud, this type of things. So there are many modus operandi functioning in Telangana and in other areas of the country, where people are falling victim of cyber fraud. Whenever you are using mobile phone, please use it very cautiously. And also, more POXO cases are being reported in Jahirabad and Narayan Khed sub-division. The main reason is unawareness. If you are less than 18 years old and you are going for marriage, that is completely illegal. And in that case, POXO case will be registered. So many young children are sitting here, 14 years, 15 years, 16 years old. And we have registered cases where victim girl is 13 years, 12 years, 14, 15, 16 years old. So this is just because of unawareness. From police department side, we are trying to create maximum awareness. But you also, the parents who are sitting here, the local elders who are sitting here in this room, please raise awareness in your area regarding this, so that we can have a bright future. And I hope now Narayan Khed is having a sub-collector, so with the support of local administration and local politicians, we are going to make Narayan Khed even better in future. So thank you all of you for sparing your valuable time. Thank you. To render support for these type of functions, because without local support it is highly impossible to conduct these type of events.
So thank you from my side. And also the topic chosen for the day is very, very important. You all know road safety and health. These two are very important topics. Just I will render some data in front of you. Because Sangareddy district is located in such a manner that there are two national highways passing through the district. The Mumbai Highway and Nanded Highway. And for your knowledge, last 2 years, 2023, we have recorded 433 deaths, fatal road accident, out of which 433 people died on road in 2023. In 2024, the figure was 434. And in 2025 till July 31st, the figure has already crossed 300. So this is very alarming, and the major reason what we observed as an investigation officer, maximum deaths occurred where two-wheelers involved. పిల్లలకి వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఈరోజు ఈ ఫౌండేషన్ కవర్ చేసే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మీకు రైట్ టైంలో వస్తున్నాయి. సో యూటిలైజ్ చేసుకోండి. సో మనకి రోడ్ సేఫ్టీ అంటే తెలుసా, అందరం గర్ల్స్ అండ్ బాయ్స్ ఆఫ్టర్ పాయింట్ ఇప్పుడు మనం పెద్దగా అవుతున్నాం, యూ వాంట్ టు మనకు బైక్ నడపాలని ఉంటుంది, కార్ నడపాలని ఉంటుంది, బట్ డూ వి నో ఎట్లా సేఫ్గా ఎట్లా డ్రైవ్ చేయాలి, సేఫ్గా ఎట్లా రైడ్ చేయాలి అది తెలియకే కదా చాలామంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ యాక్సిడెంట్స్కి గురి అవుతుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ రోడ్ సేఫ్టీ. మీకు ఈరోజు ఈ ఫౌండేషన్ వాళ్ళు రోడ్ సేఫ్టీ గురించి చెప్తారు. ఇట్స్ ఎవ్రీబడీస్ డ్యూటీ టు నో హౌ టు రైడ్ అండ్ డ్రైవ్ సేఫ్ ఆన్ రోడ్స్. సో మంచిగా యూటిలైజ్ చేసుకోండి మీకు ఈ ఆపర్చునిటీని. అండ్ నెక్స్ట్ మన ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ దట్ ఆల్సో గోయింగ్ టు టాక్ అబౌట్ సో dignity drive. So mana ee dignity drive foundation is also going to talk about career counseling, women's health, menstrual hygiene management, and ivanni kuda extremely important topics. Generally mana mainstream curriculum lo వీటికి అంత ఎక్కువ స్పేస్ ఉండదు. సో whenever you are getting an opportunity to know and understand these things, you should pay maximum attention. సో ఇప్పుడు మధ్యాహ్నం మనకి కెరియర్ కౌన్సిలింగ్ మీద క్లాస్ ఉంది అండ్ ఆల్సో విమెన్స్ హెల్త్ మీద క్లాస్ ఉంది. అందరూ మంచిగా యూటిలైజ్ చేసుకుంటారా లేదా? యూ షుడ్ అండర్స్టాండ్ మీ స్కూల్, మీ డైలీ స్కూల్ కరికులం, మీ స్కూల్ టైం నుంచి 1 day మీరు ఇస్తున్నారు అంటే యూ షుడ్ గెట్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఇట్. సో